హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 16వ లెసను 4వ తరగతి భారత కోకిల అనేటువంటిది చూస్తూ ఉన్నాము. సరోజినీ నాయుడు, మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి పూణే చూస్తూ ఉన్నాము. స్త్రీలలో చక్కగా పాడేటువంటి వారు ఉన్నారు, కవిత్వం రాసేవారు ఉన్నారు, అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు, దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన వారు ఉన్నారు, ఇతరుల హక్కుల కొరకై పోరాడినటువంటి వారు ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో గొప్పవారు. కానీ ఇన్ని గుణాలు ఒక్కరిలోనే ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఆవిడే సరోజిని గారు అనమాట. సరోజినీదేవి గారు. సరోజినీదేవి గారు బెంగాలీ కుటుంబానికి చెందినటువంటి వారు. ఈమె ఫిబ్రవరి 13, 1879వ సంవత్సరంలో హైదరాబాద్ నందు జన్మించిందనమాట. తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, తల్లి వచ్చేసి వరద సుందరీదేవి. అఘోరనాథ్ గారు గొప్ప పండితుడైన విద్యావేత్త. ఆయన హైదరాబాద్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన చిన్నతనం నుండే సరోజినీదేవికి దేశభక్తిని ప్రబోధించారు. సరోజినీదేవి చిన్నతనం నుండే కవితా రచనలపై ఆసక్తిని చూపేది. తండ్రి ఆమె కవితా రచనలను ప్రోత్సహించారు. 13 సంవత్సరాలకే 1300 పంక్తుల కవితను రాసిందనమాట. ఆమె కవితలను నిజాం నవాబు మెచ్చుకున్నారు. విదేశాల్లో చదువుకున్నటకు కూడా ఉపకార వేతనం అనేటువంటిది కూడా మంజూరు చేశారనమాట ఆయన. హైదరాబాద్ నివాసి అయినటువంటి డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారితో 1898వ సంవత్సరంలో ఆవిడ సరోజినీదేవి వివాహం జరిగింది. ఆనాటి నుండే ఆమె పేరు సరోజినీ నాయుడుగా మారింది. ఆ వివాహంతో ఆమె తెలుగింటి కోడలైందనమాట. 1905వ సంవత్సరం నుండి భారత జాతీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నది. ఆవిడ సరోజినీ నాయుడు తన కవితలతో, ఉపన్యాసాలతో ప్రజలందరిలో దేశ అభిమానాన్ని పెంపొందించుకున్నదనమాట. సభలో ఆమె గొంతెత్తితే ప్రసంగిస్తూ ఉంటే ఆమె స్వరంలోని ధ్వని శ్రోతలకు కోకిల గానంలా ఉండేది. అందుకే ఆమెను భారత కోకిల అని అనేవారట. ప్రముఖ దేశభక్తుడైనటువంటి శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారు ఆమె కవితలను విని ప్రోత్సహించారు. మహాత్మా గాంధీ గారితో సరోజినీ నాయుడికి పరిచయం అనేటువంటిది అయింది. గాంధీజీ నిర్వహించినటువంటి సహాయ నిరాకరణోద్యమాలను, దండి యాత్రల్లోనూ ఆవిడ చురుకుగా పాల్గొన్నదనమాట. ఆమె ఉప్పు సత్యాగ్రహ నిర్వహణలో కూడా స్త్రీలను ఉత్సాహపరిచింది. ఆవిడ జైలు శిక్షను కూడా అనుభవించింది. ఎందుకంటే మనకు స్వతంత్రం రాకముందు ఈవిడ మనకు స్వతంత్రం కోసము పోరాడినటువంటి వీరమణిత అనమాట. సరోజినీ నాయుడు మహిళల హక్కుల కోసం పోరాడింది. హిందూ ముస్లింల ఐక్యత కొరకు కృషి చేసింది. అందరూ ఐక్యతతో మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని బోధించింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది వచ్చింది. తదనంతరము ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా సరోజినీ నాయుడు నియమింపబడ్డారు. స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్గా సరోజినీ నాయుడు చరిత్రకెక్కింది. 1949వ సంవత్సరంలో సరోజినీ నాయుడు అస్వస్థతకు గురైంది. వైద్యులు ఎంతగానో ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ప్రయత్నించారు. కానీ 1949 మార్చి 2వ తేదీన తుది శ్వాస విడిచింది. ఆవిడ చనిపోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా సరోజినీ నాయుడు మన దేశం కోసం ఎంతో పాటుపడినటువంటి ఒక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి ఒక వీర వనిత.